వర్షం నీళ్ళని ఆ నీళ్ళని వచ్చేస్తాయి కదా, చెరువులకు సెటిల్ అవుతుంది మీకు. అలాంటప్పుడు ఏంటంటే మనం చెరువు వాళ్ళని తీసుకుంటాం ఇప్పుడు బయట ఇప్పుడు రెడ్ వాటర్ వచ్చేద్దాం మీకు. ఆ రెడ్ వాటర్ మీరు చేయాలంటే అసలు మీ వాళ్ళు కాదు. చెరువు వాటర్ అది ఎందుకంటే నా సెటప్ మీకెందుకంటే కెనాల్ వాటర్ మీకెందుకు, ఒకసారి తగ్గుతుంది ఒకసారి పెరుగుతుంది. ఆ నీళ్ళు తాగితే సొంతమ్మా చూసుకోండి సీరియస్గా మీరు కొద్దిగా ట్రైన్ పెట్టి చేయాలి. మీరు అట్లా చేస్తే కాదు, మీకు చెరువు ఉంది కదా చూసుకోండి. మీరు సీరియస్గా లేకపోతే యాక్షన్ కూడా ఉండదు చెప్తున్నాను. మీరు కాలువలో వాటర్ మీకేం పని? ఇప్పుడే కదా చెప్పారా డీ గారు, మళ్ళీ చెప్పారన్నా నువ్వు అబద్ధాలు చెప్పు. దారుణంగా ఉంది సార్. మీరు చెప్పినాక మొత్తం క్లీన్ చేశారు. ఇదా మొత్తం డస్ట్ క్లీన్ చేయించాం సార్. క్లియర్ వాటర్ సంథింగ్ సార్ మన కొత్తగా వేసారు. ఎంతకాలం అయింది? 15 రోజులు 15 రోజులు అయింది. ఇప్పుడు మనకేంటంటే వాటర్ క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంది. మీకు 15 రోజుల ముందు ఎవరు చూశారు ఇక్కడ? ఎవరు చూడలేదు సార్. డిఐ ఇంకెవరు పర్యవేక్షణ లేదు. మీరు చూసుకోండి చాలా క్లియర్గా. మనకి ఏదైతే కెనాల్ వాటర్ ఏదైతే ఉందో కెనాల్ వాటర్ చెరువులోకి వెళ్ళాలి. డైరెక్ట్గా కెనాల్ వాటర్ మరి ఎక్కించకూడదు. ఎందుకంటే కెనాల్ వాటర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మెయిన్ వాటర్ ఆగిపోద్ది. అప్పుడు వర్షం నీరు డ్రైన్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ మీరు పెట్టారని ఇబ్బంది వస్తుంది. ఓకే, నెంబర్ 1 చూసుకుంటూ ఉండాలి మీరు. మనం చెరువులో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా చెరువులో కూడా మనం కెనాల్ బాగున్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు కెనాల్ తగ్గించేసి వర్షాలు వచ్చినప్పుడు ఈ డ్రైన్ వాటర్ వస్తుంది, అవి తీసుకోకూడదు మళ్ళీ చెరువులోకి కూడా. అర్థమైందా? మీరు అది ఫాలో అవుతూ ఉండాలి ఖచ్చితంగా. చూసుకోండి. నాకు మళ్ళీ ఇమ్మీడియట్లీ క్వాలిటీ మారాలి. ఆ బ్లీచింగ్ ఏమైనా మీరు తక్కువ వెళ్తారు ఏంటంటే మరి కొంచెం స్మెల్ కానీ ఇట్లా కానీ కంప్లైంట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్లీ క్లియర్ అవ్వాలి. వాటర్ మాత్రం మారాలి క్వాలిటీ. చూసుకోండి ఒకసారి. మళ్ళీ నాకు ప్రాబ్లం రాకూడదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనం వచ్చాం కాబట్టి మీకు చెప్పి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడైనా తప్పులు జరిగి మార్పులు వచ్చినాయి అనుకో అనవసరంగా ఉద్యోగాలు పోతాయి. ఏమ్మా అర్థమైందా? మళ్ళీ నేను పేపర్ మీద పెడతా. ఫస్ట్ టైం కాబట్టి పెట్టట్లా పేపర్ మీద. మీరు బాగా చేయండి, కుర్రోళ్ళు కదా, ఎంగ కదా. జనరేటర్ ఇప్పుడు ఆన్ చేసి ఆ డీజిల్ వేసి ఇవన్నీ చేసేది ఎవరు? ఏరి ఇప్పుడు మీరు ఆయిల్ ఎలా తెచ్చుకుంటారు? 200 లీటర్లో లేకపోతే 20 లీటర్ ఎలా తెస్తారు మీరు? 200 లీటర్లు తెస్తారు. అదేమో 20% ఖాళీ వస్తుందంట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు జనరేటర్లో ఉండాలి కదా, అట్లా కూడా పోయిట్లా ఒక 15 గంటలు 5 గంటలు కరెంట్ పోతుంటే అది జనరేటర్ వేయకుండా వేసినట్టు రాసేసుకుని ఆ డీజిల్ అమ్మేసుకుంటుంది. అది కంప్లైంట్ పబ్లిక్ నుంచి. అలా జనరేటర్ వేయకపోవడం వల్ల ఏమైందంటే వాటర్ ఎక్కట్లేదండి. దాంతో వాటర్ మొన్న మధ్యన అయితే 1 అవర్ వరకు పోగంటలే అయిపోయింది. ఏంటి పోగంటలే? ఎందుకంటే వాటర్ లేదు. ఎందుకు వాటర్ లేదంటే రాత్రి నుంచి కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే జనరేటర్ వేయాలి కదంటే జనరేటర్ వేసినట్టు రాసుకుంటున్నారు. మీరు బాగా చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మనకి ఇప్పుడు రేపు జనవరి ఎండింగ్ సంక్రాంతి బాగా చేస్తే మీ అందరికీ సన్మానాలు ఉంటాయి, లేకపోతే పనిష్మెంట్లు ఉంటాయి.